కుటుంబం నుంచి చూద్దాం. మన సౌర కుటుంబం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ఎలా పుట్టింది అని. అసలు మన సౌర కుటుంబం పుట్టిన తర్వాత అందులో ఏమున్నాయి, ఏ అంశాలు అందులో ఉన్నాయి అనేది మనం చూద్దాం. కాబట్టి అవర్ సోలార్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన భూమి ఉంది కదా, మన భూమి ఉన్నటువంటి సౌర కుటుంబం గురించి మనం చెప్పుకునేది. మన సౌర కుటుంబం గురించి, మన భూమి, సూర్యుడు మనం ఉన్నాం కదా, ఈ సౌర కుటుంబం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో మన సౌర కుటుంబంలో ప్రధానంగా ఏముంటాయంటే సన్ను అంటే సూర్యుడు. ఎవరెవరు ఉంటారు? సూర్యుడు సన్ను, తర్వాత 8 ప్లానెట్స్ అనమాట, 8 గ్రహాలు, 9 కాదు ఇప్పుడు. సో ప్లూటో వచ్చేసి మరగుజ్జు గ్రహం కింద తీసేశారు. సూర్యుడు 8 గ్రహాలు, డ్వార్ఫ్ ప్లానెట్స్ అనమాట. డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటే మరగుజ్జు గ్రహాలు. సో మరగుజ్జు గ్రహాల్లో మనకి ప్లూటో, సెరస్, ఎరిస్ ఈ 3 ప్రధానమైనవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయంట? శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు. గ్రహాలకి ఉపగ్రహాలు ఉన్నాయి, న్యాచురల్ అంటే సహజ ఉపగ్రహాలు, మనం పంపినవి కాదు. మనం పంపినవన్నీ భూమి చుట్టూ ఉంటాయి. ఇప్పుడు భూమికి చంద్రుడు సహజమైన ఉపగ్రహమా కాదా? న్యాచురల్ శాటిలైట్ అనమాట. ఎవరు పంపలేదు చంద్రుడిని, చంద్రుడు ఏర్పడ్డాడు సహజంగా. అలానే మనకి జూపిటర్కి, సాటర్న్కి చాలా ఉంటాయి, మనకి 10ల సంఖ్యలో ఉంటాయన్నమాట. 90, 80 మూన్స్ ఉన్నాయి. సో ఉపగ్రహాలు ఉంటాయి. సో ఇంకా ఏమున్నాయంట? మైనర్ ప్లానెట్స్, చిన్న చిన్న గ్రహాలు, అస్టరాయిడ్స్, గ్రహశకలాలు. సో మనకి జూపిటరు, మార్స్ మధ్యలో ఉంటాయి గ్రహశకలాలు. సో గ్రహశకలాలు, మెటరాయిడ్స్, కామెట్స్, తోకచుక్కలు. సో తోకచుక్కలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మన సౌర కుటుంబంలో ఉంటాయి. సో అర్థమైందా? ఇవన్నీ కూడా మన సౌర కుటుంబంలో అయితే ఉంటాయన్నమాట. ఏమున్నాయి మన సౌర కుటుంబంలో? సూర్యుడు. సో మనకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సన్ ఉంది కదా, సన్, సూర్యుడు, ఇవన్నీ గ్రహాలు అనమాట. ఇక్కడ చూడండి, ఈ చుక్కలన్నీ కూడా అస్ట్రాయిడ్స్. మనకి మార్స్కి, జూపిటర్కి మధ్యలో, అంగార గ్రహానికి, గురుగ్రహానికి మధ్యలో ఈ అస్ట్రాయిడ్స్ ఉంటాయన్నమాట. గ్రహశకలాలు అంటే గ్రహానికంటే విడిపోయిన భాగాలు, గ్రహాలలో నుంచి, ఒక పెద్ద గ్రహంలో నుంచి విడిపోయిన చిన్న చిన్న భాగాలు. అవి భూమి మీద పడకుండా ఈ గురుగ్రహం అనేది కాపాడుతూ ఉంటుంది. సో మనకి గురుగ్రహం అనేది, ఈ జూపిటర్ అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంటే ఆ గురుత్వాకర్షణ శక్తి అది లాగేస్తుంది వాటిని, అంతే తప్ప అది భూమి మీద పడకుండా కాపాడుతూ ఉంటుంది. సో అర్థమైంది ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, మళ్ళీ కుయిపర్ బెల్ట్ అనమాట. ఇది కుయిపర్ బెల్ట్ అంటారు, కుయిపర్ బెల్ట్. సో కుయిపర్ బెల్ట్ అంటే మనకి నెప్ట్యూన్కి, సో నెప్ట్యూన్కి అలానే ప్లూటో ఉంది కదా, సో నెప్ట్యూన్కి తర్వాత ఉండే బెల్ట్ అనమాట. నెప్ట్యూన్ గ్రహానికి బయట ఉండేది కుయిపర్ బెల్ట్. ఐసీ రాక్స్, చిన్న చిన్న ఐస్తో ఏర్పడిన గ్రహశకలాలు ఉంటాయి. సో అర్థమైంది, దీంట్లో కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి, చిన్న చిన్న మరగుజ్జు గ్రహాలు. ఆ కుయిపర్ బెల్ట్లో ఉండే గ్రహమే ప్లూటో అనమాట. ప్లూటో అనేది ఇక్కడే ఉంటుంది. సో ప్లూటో, ప్లూటో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఎరిస్ ఇవన్నీ చిన్న చిన్న గ్రహాలు, మరగుజ్జు గ్రహాలు. మన గ్రహాల కంటే చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా. అవి ఇక్కడే ఉంటాయి అన్నమాట కుయిపర్ బెల్ట్లో. సో ఇలా ఇదంతా కూడా మన సౌర కుటుంబం. ఇంకా తోకచుక్కలు కూడా ఉంటాయి, ఇక్కడే తోకచుక్కలు కూడా ఉన్నాయి. కామెట్స్ చూడండి, మన సౌర కుటుంబంలో కూడా తోకచుక్కలు ఉంటాయి. మన సౌర కుటుంబంలో కంటే కూడా బయట తోకచుక్కలు ఎక్కువ ఉంటాయి. ఇంటర్స్టెల్లర్ స్పేస్ అనమాట. మన సౌర కుటుంబానికి బయట ఉన్నటువంటి స్పేస్లో చాలా, ఆ యూనివర్స్లో ఎక్కువగా తోకచుక్కలు ఉంటాయన్నమాట. అవి ఎక్కడో చాలా ప్రాంతం నుంచి బయలుదేరి మన సౌర కుటుంబంలోకి వస్తూ ఉంటాయి తోకచుక్కలు అనేవి. ఐసీ అండ్ మినరల్ రాక్స్ అనమాట. అవి మండుతూ వస్తూ ఉంటాయి, అందుకే తోక కనిపిస్తుంది మనకి, మండుతూ ఉంటాయి జెట్లాగా, అందుకే తోకలా కనిపిస్తాయి అనమాట తోకచుక్కలు. ఓకేనా? కామెట్స్ అంటారు తెలుగు, ఇంగ్లీష్లో. ఇది అర్థమైందా? మన సౌర కుటుంబంలో ఏముంటాయి? సూర్యుడు, 8 గ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు, మరగుజ్జు గ్రహాలు, ఇంకా ఉపగ్రహాలు, శాటిలైట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఒక అతను నికోలస్ కోపర్నికస్ అనమాట. ఈయన ఖగోళ శాస్త్రజ్ఞుడు, నికోలస్. సో నికోలస్ కోపర్నికస్. సో నికోలస్ కోపర్నికస్ సూర్య సిద్ధాంతం అని చెప్పాడు. సూర్య సిద్ధాంతం, సూర్యకేంద్ర సిద్ధాంతం, సూర్యకేంద్ర సిద్ధాంతం అనేదాన్ని చెప్పాడు. సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే ఏంటంటే హీలియోసెంట్రిక్ సోలార్ సిస్టమ్ అంటారు. హీలియోసెంట్రిక్ సోలార్ సిస్టమ్. ఈయన ఏం చెప్పాడంటే, మన సౌర కుటుంబంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ గ్రహాలు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. అంటే సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన సౌర కుటుంబంలో ప్రధానమైనది వచ్చేసి సెంటర్లో ఉండి మొత్తం తిరిగేదానికి చేసినటువంటి ఇంపాక్ట్ చూపించే ప్రభావం ఏంటంటే సూర్యుడు వల్ల ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన భూమి, మిగతా గ్రహాలు, గ్రహశకలాలు, మన సౌర కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క వ్యవస్థ మొత్తం కూడా సూర్యుని చుట్టే తిరుగుతూ ఉంది. సూర్య కేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుని కేంద్రంగా చేసుకుని ఇవన్నీ తిరుగుతున్నాయని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఇక్కడ వచ్చేసి
నికోలస్ కోపర్నికస్ చెప్పాడు. ఇంకొక అతను ఏం చెప్పాడు తెలుసా? టాలమీ. సో టాలమీ ఏం చెప్పాడంటే ఈయన భూకేంద్రక సిద్ధాంతం చెప్పాడు. భూకేంద్రక. సో భూకేంద్రక సిద్ధాంతం ఈయన ఏం చెప్పాడంటే భూమి చుట్టూ తిరుగుతున్నాయి, లేదు సూర్యుడి చుట్టూ ఏం తిరగట్లేదు, భూమి చుట్టే సూర్యుడు మిగతా గ్రహాలు గ్రహ శకలాలు అన్ని తిరుగుతున్నాయని చెప్పాడు. సో అయితే తర్వాత ఈ భూకేంద్రక సిద్ధాంతం అనేది తప్పని తేలింది, ఇది తప్పని తేలింది అనమాట. కాబట్టి ఫైనల్గా కోపర్నికస్ చెప్పినటువంటి మోడలే కరెక్ట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి మన ఎర్త్ కావచ్చు, ప్లానెట్స్ ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి. నికోలస్ కోపర్నికస్ చెప్పినటువంటి ఈ హీలియోసెంట్రిక్ సోలార్ సిస్టమ్ అనేది, హీలియోసెంట్రిక్ సోలార్ సిస్టమ్ అంటే సూర్యకేంద్రిక సిద్ధాంతం అనేది రుజువైందనమాట. కాబట్టి సూర్యుని చుట్టే ఈ గ్రహాలు ఇవన్నీ తిరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇలా మన సౌర కుటుంబం అనేది సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇందులో గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉపగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంతవరకు క్లియర్ కదా? మన సోలార్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది కదా? ఇలా అనమాట. ఇప్పుడు మనం ఇంకా దానికి సంబంధించి మన సోలార్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మన సోలార్ సిస్టంలో మోస్ట్ లార్జ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సోలార్ సిస్టమ్ అరౌండ్ ది సన్. సో ఏంటంటే సన్ అరౌండ్ ది సన్ లై నియర్ ది ప్లేన్ ఆఫ్ ది ఎర్త్ ఆర్బిట్ నోన్ యాజ్ ది ఎక్లిప్టిక్ అనమాట. సో మన సౌర కుటుంబంలో పెద్ద ఆబ్జెక్ట్స్, చాలా పెద్ద ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే గ్రహాలు కాకుండా కక్షలు అనమాట. కక్షలు, దీర్ఘ చతురస్రాకార కక్షలు, దీర్ఘ చతురస్రాకార. సో దీర్ఘ చతురస్రాకార కక్షలు. కక్షలు అంటే తెలుసా? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు సన్ను, ఈయన చుట్టూ ఇలా దీర్ఘ చతురస్రాకారం తిరుగుతుంది ఎర్త్. సో ఎర్త్ రౌండ్గా తిరగదు, సూర్యుడు చుట్టూ రౌండ్గా తిరిగింది అనుకోండి, మనకు ఒకే సీజన్ ఉంటుంది, మొత్తం సమ్మరే, మాడిపోతాం చీమల్లాగా. మనకి దీర్ఘ చతురస్రాకారంలో ఇలా ఉంటే సూర్యుడు ఇలా తిరుగుతుంది, దీర్ఘ చతురస్రాకారంలో తిరుగుతుంది, రౌండ్గా కాదు, ఇలా రౌండ్గా తిరగదు, ఇలా దీర్ఘ చతురస్రాకారంలో తిరుగుతుంది, ఎక్లిప్టిక్ అనమాట. కాబట్టి కక్షలు చాలా పెద్దవి, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇది సూర్యుడు, ఇక్కడ సూర్యుడు. ఇప్పుడు ఇక్కడ మనకి జూపిటర్ ఉంది. సో జూపిటర్ ఇలా తిరుగుతుంది, అంటే చిన్నదే. కానీ ఫ్లూటో చూడండి, ఫ్లూటో ఎలా తిరుగుతుంది? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో కక్ష. అంటే కక్షలు అనేవి చాలా పెద్దవన్నమాట. కక్షలు చాలా పెద్దవి. మన సౌర కుటుంబంలో పెద్ద ఆబ్జెక్ట్స్, పెద్ద వస్తువులు ఏమైనా ఉన్నాయంటే పెద్దది అది కక్షలు, అవునా కాదా? గ్రహానికంటే ఇప్పుడు జూపిటర్ ఇంత గ్రహమే, కానీ కక్ష ఉండి ఎంత ఉందో, గ్రహానికంటే కూడా కక్ష పెద్దవి. కాబట్టి మన సౌర కుటుంబంలో అతిపెద్ద వస్తువులు, లార్జ్ బాడీస్, ఖగోళ వస్తువులు ఏంటంటే కక్షలు అన్నమాట. చాలా పెద్దవి, సూర్యుడి కంటే పెద్దవి. సూర్యుడు ఇక్కడ ఉంటే కక్ష ఎంత చూడండి. ఇప్పుడు మన భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 year పడుతుంది. 1 year అంటే 365 రోజులు పడుతుంది. అదే ఫ్లూటో మరగుజ్జు గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి 283 సంవత్సరాలు పడుతుంది. అంటే మనకి భూమికి 1 సంవత్సరం పడితే ఫ్లూటోకి 283 years పడుతుంది. అంటే కక్షలు ఎంత పెద్దవో చూడండి, చాలా పెద్దవి. అర్థమైందా? ఈ విధంగా. కాబట్టి కక్షలు చాలా పెద్దవి. నెక్స్ట్ ప్లానెట్స్ అండ్ కామెట్స్, కుయిపర్ బెల్ట్స్, ఇవి కూడా ఉన్నాయి. మన సౌర వ్యవస్థలో సూర్యుడు కాకుండా ఇంకా ఏమున్నాయి? గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాలు ఉన్నాయి మొత్తం. సో 8 గ్రహాలు ఏమున్నాయి? మెర్క్యూరీ, బుధుడు, నెక్స్ట్ వీనస్, శుక్రుడు, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ అనమాట, భూమి, తర్వాత మార్సు, అంగారకుడు, తర్వాత జూపిటరు, గురుగ్రహం, సాటర్న్ అంటే శని గ్రహం, తర్వాత వచ్చేసి యురేనస్, నెప్ట్యూన్, వరుణుడు, ఎట్లా పిలుస్తాం కదా, ఇట్లా 8 గ్రహాలు ఉన్నాయి వరుసగా. సో ఏవే ఉన్నాయి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్సు, జూపిటరు, సాటర్ను, యురేనస్, నెప్ట్యూను. సో యురేనస్, నెప్ట్యూను. తర్వాత కామెట్స్ అనమాట, తోకచుక్కలు. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? తోకచుక్కలు ఉన్నాయి. తోకచుక్కలు అనేవి ఏంటంటే ఐసీ బాడీస్ అనమాట. ఐసీ అండ్ మినరల్ రాకీ బాడీస్ అనమాట. అంటే ఇవి ఐసు మరియు రాతి శిలతో ఏర్పడి ఉంటాయి అనమాట. అవి వెళ్తూ ఉంటాయి, మండుతూ ఉంటాయి, అవి మండుతూ పోతూ ఉంటాయి. తోకచుక్క ఇలా ఉందనుకోండి, తోకచుక్క ఇలా ఉంటే ఇలా పొగలు ఉంటాయి అనమాట. ఇలా ఉంటుంది పొగ, మనకి నాకుడైతో కనిపిస్తాయి. సో మనం ఈ తోకచుక్కలు మనం నైట్ పూట బాల్కనీలో పడుకొని చూస్తే అప్పట్లో మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి తోకచుక్కలు. దానికి టెలిస్కోప్లు ఇవన్నీ అవసరం లేదు, మనకి పైన కనిపిస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనమాట. అర్థమైందా? ఇలా. నెక్స్ట్ ఏం చెప్పారు? కుయిపర్ బెల్ట్ అనమాట. ఇది ఇంపార్టెంట్, కుయిపర్ బెల్ట్. సో ఏం చెప్పారు? కుయిపర్ బెల్ట్ అనమాట. ఏంటి ఈ కుయిపర్ బెల్ట్ అంటే ఏంటి? ఎక్కడుంది ఈ కుయిపర్ బెల్ట్ అనేది? ఎగ్జాక్ట్గా మనకి నెప్ట్యూన్ తర్వాత ఉండేది కుయిపర్ బెల్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి,
సో ఇక్కడ చూడండి ఇది కుయిపర్ బెల్ట్, ఇది నెప్ట్యూన్. సో ఇది నెప్ట్యూన్ అనమాట. కాబట్టి ఇది నెప్ట్యూన్ యొక్క కక్ష. నెప్ట్యూన్ గ్రహం యొక్క కక్ష ఇది అనుకుంటే ఇదంతా కుయిపర్ బెల్ట్ అనమాట. ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా, ఇవంతా కుయిపర్ బెల్ట్. అంటే నెప్ట్యూన్ గ్రహం తర్వాత ఉన్నటువంటి బెల్ట్, సూర్యుని చుట్టూ నెప్ట్యూన్ గ్రహం తర్వాత ఉన్నటువంటి బెల్ట్ వచ్చేసి కుయిపర్ బెల్ట్ అనమాట. ఈ కుయిపర్ బెల్ట్లో మొత్తం కూడా ఐసీ బాడీస్ చాలా దూరంలో ఉంది, సూర్యుడికి చాలా దూరంలో ఉంది కదా, కాబట్టి అన్నీ గడ్డగట్టుకుపోయి ఉంటాయి. సో గడ్డగట్టు ఉంటాయి అనమాట. అవన్నీ ఇక్కడే ఉన్నాయి ఐసీ బాడీస్. సో ఈ కుయిపర్ బెల్ట్లోనే మనకి ఏమి ఉన్నాయంటే ఫ్లూటో ఉందన్నమాట. ఫ్లూటో సో మనకి ఒకప్పట్లో చిన్న గ్రహం ఇది తీసేశారు ఇప్పుడు. సో ఫ్లూటో ఇప్పుడు మరగుజ్జు గ్రహం అనమాట. సో ఫ్లూటో ఇక్కడే ఉంది. నెక్స్ట్ మనకి ఎరిస్ గ్రహం కావచ్చు, నెక్స్ట్ సెరస్, సో మేకు ఇవన్నీ కూడా మరగుజ్జు గ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మరగుజ్జు గ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి, ఈ కుయిపర్ బెల్ట్లోనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఫ్లూటో చాలా దూరంలో ఉంది, కుయిపర్ బెల్ట్లో ఉన్నటువంటి మరగుజ్జు గ్రహాలు ఇవన్నీ కూడా. సో అర్థమైందా కుయిపర్ బెల్ట్ ఎక్కడుందో? కుయిపర్ బెల్ట్ అనేది ఎక్కడుంది? నెప్ట్యూన్ గ్రహానికి అవతల ఉంటుంది, అవతల వైపు ఉంటుంది అన్నమాట. సో మనకి నాసా వాళ్ళు పంపినటువంటి వొయాజర్ 2 అనే మిషన్ అనేది కుయిపర్ బెల్ట్ను దాటి మన గురుగ్రహం శనిగ్రహం మీదుగా కుయిపర్ బెల్ట్ను దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిపోయింది. అంటే మన ఈ కుయిపర్ బెల్ట్ను దాటి వెళ్ళిపోయింది వొయాజర్. సో నాసా వాళ్ళు పంపారు దీన్ని. సో వొయాజర్ 1 అండ్ 2 2 మిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇవి దాటి వెళ్ళిపోయాయి, కుయిపర్ బెల్ట్ని దాటి వెళ్ళిపోయాయి అనమాట. అంటే అవి ఎప్పుడో 1980స్లో లాంచ్ చేశారు. అవి ఈ వొయాజర్ 1 అనేది ఎప్పుడో 1980స్లో లాంచ్ చేశారు. అప్పుడు లాంచ్ చేస్తేనే ఇప్పుడు ఇంతకాలం పట్టింది కుయిపర్ బెల్ట్కి పోవడానికి. మన మానవులు పంపినటువంటి అత్యంత సుదూరం వెళ్ళినటువంటి మిషన్ ఇదే అనమాట, వొయాజర్ 1. అది ఎవరు పంపారంటే నాసా వాళ్ళు పంపారు. మన గురుగ్రహము, తర్వాత మనకి శనిగ్రహము, వాటి యొక్క ఉపగ్రహాలు అవన్నీ ఫోటోలు తీసి పంపింది. శనిగ్రహం చుట్టూ ఉన్నటువంటి వలయాలు అవన్నీ మీరు నాసా వెబ్సైట్లోకి వెళ్తే అవన్నీ చూడొచ్చు అనమాట మీరు. ఓకేనా? సో ఇలా తర్వాత చూడండి ఆర్బిట్స్ ప్లానెట్స్ అనేది. సో ఇక్కడ సన్ ఆర్ ది నియర్లీ సర్క్యులర్ బట్ మెనీ కామెట్స్, అస్ట్రాయిడ్స్, కుయిపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ ఫాలో హై ఎలిప్టిక్. మామూలుగా మనకి సన్ చూడండి. సో మోస్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ అరౌండ్ ది సన్ ఆర్ ది నియర్లీ సర్క్యులర్. సో మనకి సన్ చుట్టూ, సూర్యుడి చుట్టూ కొన్ని ప్లానెట్స్ రౌండ్గా తిరుగుతాయి, కొన్ని దీర్ఘచతురస్రాకారం తిరుగుతాయి. అయితే ఇక్కడ మనకి కుయిపర్ బెల్ట్, సో ఎక్కువగా మనకి తోకచుక్కలు కావచ్చు, తర్వాత అస్ట్రాయిడ్స్ అంటే గ్రహశకలాలు, ఇంకా కుయిపర్ బెల్ట్ ఇవన్నీ కూడా మనకి హైలీ ఎలిప్టిక్ అనమాట. ఇలా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. మోస్ట్లీ మనకి సూర్యుడి చుట్టూ కక్షలన్నీ కూడా దీర్ఘచతురస్రాకారంలోనే ఉన్నాయి మ్యాక్సిమం ఎక్కువగా. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా మన సౌర కుటుంబానికి సంబంధించింది. మన సౌర కుటుంబంలో ఇలా ఉందన్నమాట. ఎటువంటి అంశాలు ఉన్నాయి చూసాం కదా. మన విశ్వం ఎలా పుట్టింది, సౌర కుటుంబం ఎలా పుట్టింది, మన సౌర కుటుంబంలో ఏమి ఉన్నాయి చూసాం కదా. సో తర్వాత మనం సూర్యుడి గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు సూర్యుడు అంటే ఏంటి, ఆయనకి సంబంధించిన ఎటువంటి అంశాలు ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లార్జ్ బాడీ అనమాట సూర్యుడు. సో సూర్యుడు లేకుంటే మనకు జీవమే లేదు. మన విశ్వంలో, మన యొక్క సౌర కుటుంబంలో ఇవాళ భూమి మీద జీవం అనేది లేదనమాట. సూర్యకాంతి వల్ల మనకి కిరణజన సంయోగక్రియ జరుగుతుంది, ఫోటోసింథసిస్. దానివల్లే మనకి ఆహార పదార్థాలన్నీ ఏర్పడుతున్నాయి, జీవులన్నీ బతకగలుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పటివరకు మనం విశ్వం పుట్టుక గురించి, సౌర కుటుంబం పుట్టుక గురించి చెప్పుకున్నాం, అందులో ఏమున్నాయని. సో ఇప్పుడు మనం సూర్యుడి గురించి చూద్దాం. ది సన్, సూర్యుడు గురించి చూద్దాం. సో సూర్యుడిని చాలా మతాలు దైవంగా భావిస్తాయి. సో సూర్య భగవానుడిని హిందూ మతంలో సూర్యుడిని దైవంగా భావిస్తారు. సూర్యుడిని అన్ని దేవుళ్లకు తండ్రిగా భావిస్తారు. ఎందుకంటే సూర్య భగవాను లేకుంటే జీవం అనేది లేదని చెప్పేసి హిందూ మతంలో భావిస్తారు కదా. కాబట్టి ఈ యొక్క మన జాగ్రఫీలో సూర్యుడి యొక్క ఇంపాక్ట్ చూద్దాం. ఆయన ఎంత పెద్ద బాడీ అయింది. సో తర్వాత సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి గ్రహాల గురించి, సూర్యుడి గురించి కంప్లీట్ డేటా చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే ఏజ్ అనమాట, వయస్సు. సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, సూర్యుడు ఏర్పడడానికి వయస్సు ఎంత అంటే మొత్తం 4.6 బిలియన్ ఇయర్స్ అగో. సో మనకి విశ్వం ఎప్పుడు ఏర్పడింది? 13.8 బిలియన్ ఇయర్స్ అగో ఏర్పడింది. సో ఇది వచ్చేసి 4.6 బిలియన్ ఇయర్స్ అగో. అంటే మనకు ఆల్మోస్ట్ విశ్వం ఏర్పడిన 4 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు ఏర్పడ్డాడు. సూర్యుడు ఏర్పడిన తర్వాత అదంతా బద్దలయ్యి ఒక పెద్ద భాగం సూర్యుడుగా ఏర్పడింది. మిగతా విడిపోయిన భాగాలన్నీ గ్రహాలు, గ్రహశకాలుగా ఏర్పడ్డాయి అనమాట. ఓకేనా? మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు డయామీటర్ అనమాట, మొత్తం సూర్యుడు చుట్టూ మొత్తం డయామీటర్. సూర్యుడు ఎలా ఉంటే సో మొత్తం డయామీటర్ చూసుకుంటే మనకి ఎంత ఉందంటే 1.39 మిలియన్ కిలోమీటర్లు. సో 1.39 మిలియన్ కిలోమీటర్లు డయామీటర్ అయితే ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టెంపరేచర్. సూర్యుడి దగ్గర టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఉష్ణోగ్రత. సో సూర్యుడు చూడండి మండుతూ ఉంటాడు ఎప్పుడు.
సో సూర్యుడి దగ్గర ఉష్ణోగ్రత 6000 degrees ఆన్ ది సర్ఫేస్ అనమాట. అంటే పైన మొత్తం ఎంత అంట 6000 degrees. అంటే ఇప్పుడు సూర్యుడు ఇలా ఉన్నాడు కదా ఇక్కడ అనమాట సర్ఫేస్ మీద, ఈ సర్ఫేస్ మీద టెంపరేచర్ ఎంత ఉందంటే పటలము, సూర్యుడి పటలం మీద ఎంత ఉందంటే 6000 degrees సెంటిగ్రేడ్ అనమాట. అర్థమైందా? సో మనకి 39 దాటితేనే టెంపరేచర్ తట్టుకోలేం. సో హెవీగా ఉంటుంది టెంపరేచర్. సో 39 degrees సెంటిగ్రేడ్ మనకి హెవీగా ఉంటుంది. సో ఇక్కడ 6000 degrees అనమాట. 6000 degrees అంటే చూడండి, సో అంత హెవీగా వేడి అనేది ఉంటుంది అనమాట అక్కడ సివియర్గా. కాబట్టి ఇది పటలం మీద సర్ఫేస్ మీద. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. 6000 degrees సెంటిగ్రేడ్ ఎక్కడ ఉందంటే సెల్సియస్ వచ్చేసి సర్ఫేస్ మీద అనమాట. అయితే కోర్ అంటే లోపల, ఇప్పుడు సూర్యుడు ఇలా ఉన్నాడు, సూర్యుడు ఇలా ఉంటే లోపల భాగంలో కోర్ అనమాట. మనకి 3 లేయర్లు అంటాం కదా, కోర్లో వచ్చేసి ఎంత అంటే చూడండి, కోర్లో 16 మిలియన్ degrees అనమాట. 16 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది సెంటిగ్రేడ్. ఇక్కడ అంత టెంపరేచర్ ఉంటుంది. సర్ఫేస్ మీద 6000 degrees ఉంటే కోర్ భాగంలో వచ్చేసి ఎంతంట 16 మిలియన్ degrees అయితే ఉంటుంది. స్పీడ్ ఆఫ్ రొటేషన్, భ్రమణం. సో భ్రమణం అనమాట. భ్రమణం అంటే తిరగడం. సూర్యుడు తన చుట్టూ తను కూడా తిరుగుతూ ఉంటాడు, సూర్యుడు తిరుగుతూ ఉంటాయి, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అర్థమైందా? మన విశ్వం అంతా, మన సౌర కుటుంబం మొత్తం విశ్వం తిరుగుతూ ఉంటుంది. బ్లాక్ హోల్ ఇంపాక్ట్స్ ఉంటాయి ఎక్కువగా, కృష్ణ బిలాల యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు భూమి కూడా తన చుట్టూ తా తిరుగుతుంది, దాన్ని ఏమంటాము? భూభ్రమణం అంటాం. ఇప్పుడు సూర్యుడి యొక్క భ్రమణం, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు కదా, ఆ స్పీడు ఎంత స్పీడ్తో సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడంటే చూడండి 7179.73 km/h KMPH అనమాట. సో KMPH అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 7180 KMPH అనమాట. అంటే ఎంత స్పీడో చూడండి. మన బైక్ మీద కారులోనో 120 వెళ్తేనే స్పీడు చాలా హెవీగా ఉంటుంది. అదే సూర్యుడు 7180 km/h అనమాట. అవర్కి అంత స్పీడ్ తిరుగుతాడు. సో అంత స్పీడ్ అయితే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. అదే మన ఎర్త్తో కంపేర్ చేసుకుంటే మన భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా, భూభ్రమణం. సో భూభ్రమణం వచ్చేసి 1675. సో 1675 KMPH అనమాట. 1675 KMPH అయితే ఉంటుందన్నమాట. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్ వచ్చేసి వేగము 1675 KMPH. సో km/h. అయితే ఇక్కడ సూర్యుడు మాత్రం 7180. కాబట్టి భూమి కంటే సూర్యుడు చాలా పెద్ద మొత్తం తిరుగుతాడు, ఎందుకంటే చాలా పెద్ద బాడీ సూర్యుడు. ఓకేనా? నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ది రొటేషన్. ఓకే, ఇప్పుడు సూర్యుడు 7180 KMPH తిరుగుతూ ఉన్నాడు, వేగంతో తిరుగుతున్నాడు. మరి ఒక రొటేషన్ తిరగడానికి, ఇలా తిరిగి మళ్ళీ ఆ పాయింట్కి రావడానికి, ఒక భ్రమణం చేయడానికి సూర్యుడు ఎంత టైం తీసుకుంటాడంటే, సో 25 days 9 hours అనమాట. సో 25 రోజుల 9 గంటలు అనమాట. సో 25 రోజుల 9 గంటల టైం అయితే తీసుకుంటాడు. ఏది? సూర్యుడు ఒక్క చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తాను ఇలా తిరగడానికి ఎంత టైం తీసుకుంటాడు? 25 రోజుల 9 గంటలు తీసుకుంటాడు అనమాట. అదే మన భూమి అయితే 24 hours. 24 hours మన భూమి ఒక రౌండ్ తిరిగేస్తుంది, తన చుట్టూ తాను తిరిగేస్తుంది. అందుకే మనకి రాత్రి పగలు ఏర్పడతాయి. అర్థమైందా? తన చుట్టూ తాను తిరిగేస్తుంది. కానీ సూర్యుడు మాత్రం 29 రోజుల 9 గంటలు పడుతుందంట. సో తర్వాత రొటేషన్ ఎలా తిరుగుతాడు? ఇప్పుడు ఎలా తిరుగుతాడా లేకుంటే ఎలా తిరుగుతాడా? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటారు. సో అంటే మనకి గడియారాన్ని బట్టి క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అంటారు. సో క్లాక్ వైజ్ ఎలా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది గడియారం, ఇది ఒక గడియారం. సో ఇక్కడ మనకి ఎలా ఉంటాయి? 12 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. మన గడియారం ఇలా తిరుగుతుందా? ఇలా కాదు కదా, ఇలా తిరుగుతుంది. సో కాబట్టి ఇలా తిరుగుతుంది అనమాట. సో ఇలా తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే క్లాక్ వైజ్ అంటారు. సో ఇది 12, 6, 3, 9 ఇలా తిరిగింది అనుకోండి, ఇలా తిరిగితే క్లాక్ వైజ్. లేదు ఇలా తిరిగింది అనుకోండి, ఇలా రివర్స్లో తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. ఇప్పుడు సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు? అంటే మనకి కౌంటర్ క్లాక్ వైజ్ అనమాట. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇలా తిరుగుతున్నాడు సూర్యుడు వచ్చేసి ఇలా తిరుగుతున్నాడు అనమాట. ఇలా తిరుగుతున్నాడు కాబట్టి ఇలా తిరుగుతున్నాడు సూర్యుడు. కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు. క్లాక్ వైజ్ అంటే ఇలా అనమాట. క్లాక్ వైజ్ అయితే ఇలా. సో క్లాక్ వైజ్ ఇలా. సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు? యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాడు, ఇలా. సో ఇలా తిరుగుతున్నాడు అనమాట, యాంటీ క్లాక్ వైజ్. ఎలా తిరుగుతున్నాడు సూర్యుడు? ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి సూర్యుడు వచ్చేసి ఇక్కడ ఎలా తిరుగుతున్నాడంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాడు అనమాట. యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిరుగుతున్నాడు అనమాట రివర్స్లో. సో అర్థమైందా? కాబట్టి సూర్యుడు యొక్క
భ్రమణం అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, కౌంటర్ క్లాక్ వైజ్ అయితే ఉంటుంది అనమాట. మాసు ద్రవ్యరాశి, సో ద్రవ్యరాశి అంటాం తెలుగులో, ఈక్వలెంట్ టు ది 3,32,900 ఎర్త్ మాసెస్. చూడండి ఎంత పెద్దవాడు సూర్యుడు, సూర్య భగవానుడు ఎంత పెద్ద బాడీ చూడండి, లార్జ్ బాడీ మన సౌర కుటుంబంలో. జూపిటర్ గ్రహం కంటే పెద్దవాడు. ఇక్కడ మనకి మన భూమితో కంపేర్ చేసుకుంటే సూర్యుడు ఎంత పెద్దవాడంటే మన భూమి లాంటి గ్రహాలు 3,32,900 భూములు కావాలి. మన ఎర్త్ లాంటి ఎర్తలు 3,32,900 భూములు కలిపితే ఒక్క సూర్యుడు, అంత పెద్దవాడు సూర్యుడు. సో అర్థమైంది చూడండి, సూర్య భగవాడు ఎంతగా ఉంటే మన ఎర్త్ ఇలా ఉంటుంది. ఇది ఎర్త్, ఇక్కడ కనిపించింది కదా ఎర్త్, ఈ చుక్క పెట్టారు కదా ఇది ఎర్త్ అనమాట. ఇది ఒక చిన్న ఎర్త్, ఈయన సూర్యుడు. ఇంత పెద్ద సూర్యుడు అవ్వాలంటే ఎన్ని భూములు కావాలంట? 3,32,900. సో 900 భూములు కలిపితే ఒక సూర్యుడు అనమాట, అంత పెద్దవాడు సూర్యుడు. అర్థమైంది కదా, లార్జ్ బాడీ. తర్వాత ఎర్త్ మాసెస్, సో కంపోజిషన్ అనమాట, ఎలా ఏర్పడ్డాడు. ఓకే, సూర్యుడు చాలా పెద్దవాడు, భూమి కంటే 3,32,900 రెట్లు పెద్దవాడు. స్పీడ్ కూడా చాలా వేగంగా తిరుగుతున్నాడు, కౌంటర్ క్లాక్ వైజ్లో చాలా వేగంగా తిరుగుతూ ఉన్నాడు, స్పీడ్ కూడా అంతా బాగానే ఉంది. అయితే ఎలా ఏర్పడ్డాడు సూర్యుడు? ఇప్పుడు మండుతూ ఉన్నాడు కదా, ఆయనలో ఎటువంటి వాయువులు ఉన్నాయి, ఎటువంటి మూలకాలు ఉన్నాయి, ఎందుకు అంత పెద్దలా మండుతున్నాడంటే, సో ఆయన వచ్చేసి 98% వచ్చేసి హైడ్రోజన్ ఉంటుంది అనమాట. ఓన్లీ 2% మాత్రమే మిగతా ఉంటాయి, హీలియం అవి ఉంటాయి. కాబట్టి సూర్యుల్లో ఉన్నటువంటి ప్రధానమైన మూలకం ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్ అనమాట, హైడ్రోజన్. సో కాబట్టి సూర్యుల్లో 98%, సో 98% వచ్చేసి హైడ్రోజన్ ఉంటుంది. కేవలం 2% మాత్రమే మనకి హీలియం కనిపిస్తుంది, హీలియం. సో హీలియము ఇవి కనిపిస్తుంది అన్నమాట, 2% మాత్రమే. కాబట్టి సూర్యులో ఎక్కువ శాతం ఆ హైడ్రోజన్ ఉండడం వల్లే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. న్యూక్లియర్ ఫిజను అవి జరిగి సూర్యుడు అలా మండుతూ ఉంటాడు. కాబట్టి రేపు ఎగ్జామినేషన్లో అడిగితే సూర్యుల్లో ఉండే ప్రధానమైనటువంటి ఎలిమెంట్, సో గ్యాస్ ఏంటంటే హైడ్రోజన్ అనమాట. సో హైడ్రోజన్ వల్లే ఈ హైడ్రోజన్ మొత్తం ఎప్పుడైతే అయిపోతుందో అది ఒక చనిపోతుంది, నక్షత్రం అనేది చనిపోతుంది అనమాట. అర్థమైందా? కాకపోతే మన సూర్యుడు చిన్నవాడు, బ్లాక్ హోల్ చాలా పెద్ద ఉంటుంది. బ్లాక్ హోల్ అంటే మనకి 10 బిలియన్స్ 13 బిలియన్స్ టైమ్స్ పెద్ద ఉంటాయి సూర్యుడు కంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ హోల్ అనుకోండి, సో ఇది బ్లాక్ హోల్ అనుకుంటే ఇది మన సూర్యుడు అనమాట. ఇక్కడ మన సూర్యుడు, ఇది బ్లాక్ హోల్. సో ఇది బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఉంటుంది బ్లాక్ హోల్. ఇది మన సూర్యుడు, ఈ చుక్క మన సూర్యుడు. అంటే అంత పెద్ద నక్షత్రం అనేది అందులో ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోయి, న్యూక్లియర్ ఫిజన్ ఆగిపోయి, హైడ్రోజన్ హీలియం మొత్తం కూడా అయిపోయింది అనుకోండి, అది బ్లాక్ హోల్గా మారిపోతుంది, కృష్ణబిలం లాగా. సో మన మొత్తం విశ్వంలోనే అతిపెద్ద బాడీస్ ఇవే అనమాట ప్రజెంట్. సో అతిపెద్ద బాడీస్ వచ్చేసి బ్లాక్ హోల్సే, చాలా పెద్దగా ఉంటాయి. దాని చుట్టూ ఏదైనా వెళ్ళిందనుకోండి, పెద్ద నక్షత్రం అయినా సరే, సూర్యుడు లాంటి నక్షత్రం అని తినేస్తుంది అది. సో మీకు ఆల్రెడీ చెప్పాక ఇంటర్స్టెల్లార్ మూవీలో ఉంటుంది. ఇంటర్స్టెల్లార్ అని ఒక మూవీ ఉంటుంది, హాలీవుడ్లో ఉంటుంది, చూడండి, చాలా బాగుంటుంది. ఆ మూవీ యొక్క క్లైమాక్స్లో చూపిస్తారు బ్లాక్ హోల్స్ గురించి. ఓకేనా? చాలా గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. సూర్యుడికి ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటే బ్లాక్ హోల్కి ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుందో చూడండి. ఒక బ్లాక్ హోల్ మన యొక్క విశ్వాన్ని తిప్పుతుంది. సో మన పాలపంతులు ఉంటాయి కదా, నక్షత్ర మండలాలు, ఇటువంటి నక్షత్ర మండలం ఎందుకు తిరుగుతాయంటే బ్లాక్ హోల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో బ్లాక్ హోల్ ఉండి అది అంత పెద్ద నక్షత్ర మండలం తిప్పుతుంది. ఏది? ఈ యొక్క బ్లాక్ హోల్స్ అంత పెద్దవన్నమాట అవి మన విశ్వంలో. సో అర్థమైందా? ఇదంతా కూడా సూర్యుడికి సంబంధించింది అనమాట. సూర్యుడికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. హైడ్రోజన్ అనేది ప్రధానమైన మూలకం అనమాట. ఇప్పుడు సూర్యుడికి సంబంధించి ఆ యొక్క జోన్స్ అనమాట. సూర్యుడి గురించి ఎలా ఏర్పడ్డాడు, ఎలా తిరుగుతున్నాడు మొత్తం చూసాం, మాసు, ద్రవ్యరాశి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే సూర్యుడికి సంబంధించి అనమాట. ఇది కోరు, ఇక్కడ చూడండి, ఇది కోర్, ఇది కనిపిస్తుంది కదా. దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది మనకి? 16 మిలియన్ డిగ్రీస్ అనమాట. 16 మిలియన్ డిగ్రీస్ దీని యొక్క టెంపరేచర్, ఉష్ణోగ్రత, కోరు. సో అర్థమైందా? కోరు. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ చూద్దాం మనం ఏరియాస్ అన్ని. ఇప్పుడు ఇది కోర్ అనమాట, అంటే సూర్యుడి లోపల మిడిల్ భాగంలో అంత హీట్ ఉంటుంది. సో తర్వాత ఈ భాగం వచ్చేసి రేడియో యాక్టివ్ జోన్ అనమాట. ఇక్కడ రేడియేషన్ జోన్స్ ఇవన్నీ జరుగుతాయి లోపల ప్రాసెస్. సో దీని యొక్క ఇది వచ్చేసి ఇక్కడ చూడండి తక్కువ క్లైన్ అంటారు. సో తక్కువ క్లైన్ అంటే ఈ రేడియో యాక్టివ్ జోన్ యొక్క పరిధి అనమాట, అంటే చివరి అంచు భాగాన్ని ఏమంటారు? తక్కువ క్లైన్ అంటారు. ఇక్కడ చూడండి కనెక్టివ్ జోన్ అనమాట. కనెక్టివ్ జోన్ అంటే ఇది ఎల్లో కలర్లో ఉంది కదా, దాన్ని కన్వెక్టివ్ జోన్ అంటారు. కన్వెక్టివ్ అనమాట, అంటే ఉష్ణోగ్రత అనేది నిలువుగా వస్తుంది అక్కడ. నెక్స్ట్ సన్ స్పాట్స్ అనమాట, మనం ఎక్కువ వింటూ ఉంటాం సన్ స్పాట్స్ అని.
సన్ స్పాట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్పాట్స్ అంటే ఏంటి, మన స్కిన్ మీద స్పాట్స్ అంటే మామూలు స్కిన్ మీద నల్లగా డార్క్ స్పాట్స్ కావచ్చు, వైట్ స్పాట్స్ ఇలా ఉంటాయి కదా. ఇక్కడ సన్ స్పాట్స్ అంటే చూడండి, ఇక్కడ నల్లగా మచ్చలు ఉన్నాయి. సో ఇక్కడ చిన్న చిన్న నల్ల మచ్చలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ నల్లని మచ్చలు అనమాట. ఈ నల్లని మచ్చలు ఏమంటారంటే సన్ స్పాట్స్ అంటారు. అక్కడ కొంచెం వేడి తక్కువ ఉంటుంది, లావా అనేది సరిగా ఉండదన్నమాట, స్పాట్స్లో ఏర్పడి ఉంటుంది. ఇంత వైట్ ఎల్లోలా లేదు, అక్కడక్కడ సన్ స్పాట్స్ ఉన్నాయి చూడండి, మీకు ఇలా ఉంటాయి. ఇక్కడ బ్లాక్ అనమాట, ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయనుకోండి నల్లగా చుక్కలు, వాటిని ఏమంటారు సన్ స్పాట్ అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది, వీటిని ఏమంటారంటే సన్ స్పాట్స్ అంటారు. అక్కడ కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ ఈ ఇంత హీట్ అనేది ఉండదన్నమాట, స్పాట్స్లో ఏర్పడతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ప్రామినెన్స్ అనమాట. ప్రామినెన్స్ అంటే మన సూర్యుడు మండి, మన సూర్యుడికి క్రోమోస్ఫియర్, ఇది క్రోమోస్ఫియర్, ఇది చూడండి ఫస్ట్ అర్థమవుతుంది. మన సూర్యుడి మీద లేయర్ ఉంది కదా, లేయరు, దాన్ని క్రోమోస్ఫియర్ అంటారు. ఈ క్రోమోస్ఫియర్ నుంచి బయటకు వస్తుంది చూడండి, తుఫాన్ లాగా బయటకు వస్తుంది. అంటే మనం మండిన తర్వాత ఇలా కొంచెం సెగలాగా పైకి వస్తుంది కదా, వేడి అంటే ఎల్లో లాగా వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ప్రామినెన్స్ అంటారు. ఇక్కడ చూడండి ప్రామినెన్స్ అని ఉంది. ఫోటోస్ఫియర్, ఫోటోస్ఫియర్ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఫోటోస్ఫియర్, ఇది ఫోటోస్ఫియర్ అంటే మనకి క్రోమోస్ఫియర్కి లోపల ఉంటుంది ఫోటోస్ఫియర్. ఇక్కడ నుంచి క్రోమోస్ఫియర్ దగ్గర ఇలా పొగలాగా ఏర్పడింది కదా, వేడి. ఈ వేడిగా ఉండేదాన్ని వేడిగా ఉండేదాన్ని ఏమంటారు, ప్రామినెన్స్ అంటారు. ఆ వేడిగా ఉండే పొగలాగా వస్తుంది అన్నమాట, సూర్యుడికి కొంచెం దూరంగా వస్తుంది. అదే సౌర తుఫాన్లో ఏర్పడుతుంది. సౌర తుఫాన్లో ఏర్పడి ఆ గాలులు అనేవి గ్రహాల వైపు వస్తాయి, అన్ని గ్రహాల వైపు వస్తాయి అన్నమాట. సో అర్థమైందా, అన్ని గ్రహాల వైపు వస్తాయి. కాబట్టి ఇలా ఉంటుంది సూర్యుడి యొక్క జోన్ అనేది, అర్థమైందా. ఈ యొక్క ఫోటోస్ఫియర్ తర్వాత మన క్రోమోస్ఫియర్లో కొన్ని మండుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ మండుతున్న ఫ్లేర్ అంటారు. ఫ్లేర్ అంటే ఏంటి, మంట, సూర్యుడి చుట్టూ మండుతూ ఉంటాయి. మీరు యూట్యూబ్ అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. సో సూర్యుడికి సంబంధించి నాసా వెబ్సైట్లో ఉంటాయి, సూర్యుడు ఏ విధంగా మండుతుంటాడని చూపిస్తారనమాట వాళ్ళు 3Dలో. అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా మండుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదంతా మండుతుంది, ఇదంతా ప్రామినెన్స్ అన్నాం కదా. ఈ ప్రామినెన్స్లో నుంచి ఒక భాగం ఇలా కింద లాస్ట్లో ఉండేది వచ్చేసి దీన్ని ఏమంటారంటే కరోనా అంటారు దీన్ని. సో కరోనా అని పిలుస్తారు అనమాట. కరోనా వైరస్ కాదు, దీనికి కరోనా అని చెప్పేసి పిలుస్తారు. ఈ చివరిలో ఉంచండి, ఈ ప్రామినెన్స్ తర్వాత ఒక బ్లాక్ జోన్లో ఏర్పడింది. సో దీని అనమాట, ఈ బ్లాక్ జోన్లో చివరిలో ఏర్పడిన దాన్ని కరోనా అని పిలుస్తారు. కాబట్టి రేపు ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి కరోనా, ఈ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టాకోక్లైను, సన్ స్పాట్స్, ఇవన్నీ సూర్యుడికి సంబంధించినవి, సూర్యుడి యొక్క భాగం. ఇది కోర్ అనమాట, ఇది కోరు. తర్వాత ఇది వచ్చేసి మనకి సో కంప్లీట్గా ఈ రేడియో యాక్టివ్ జోన్ లోపల ఇది టాకోక్లైను, ఇది వచ్చేసి ఎల్లో వచ్చేసి కన్వెక్టివ్ జోన్ అనమాట. ఇవి సన్ స్పాట్స్, క్రోమోస్ఫియర్, ప్రామినెన్స్, ఫోటోస్ఫియర్, ఫ్లేరు, నెక్స్ట్ కరోనా, ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవి. అయితే సూర్యుడి దగ్గర నుంచి ఇప్పుడు మనకు చూడండి, ఇది సూర్యుడు, ఇది వచ్చేసి సూర్యుడు, ఇక్కడ ఎర్త్ అనమాట, ఇది ఎర్త్. ఇదేంటి నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం, సౌదర్న్ హెమిస్ఫియర్. ఇలా ఉందిదా. మనకి సూర్యుడి నుంచి గాలులు వస్తాయన్నమాట, తుఫాన్లు వస్తాయి. మీకు తెలుసు తుఫాన్లు ఇలా వస్తాయన్నమాట, తుఫాన్లు. ఇవి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇక్కడ మనకి అయస్కాంత క్షేత్రం అనేది ఉంటుంది అనమాట ఎర్త్ చుట్టూ. ఇవి మన భూమి మీదకి రాకుండా కాపాడుతాయి. మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అవి మన భూమి మీదకి రాకుండా కాపాడుతాయి. ఇవి ఇలా వచ్చినప్పుడు ఇలా వెళ్ళిపోతాయి అనమాట, ధ్రువాల వైపు వెళ్ళిపోతాయి. సో ధ్రువాల వైపు వెళ్ళిపోతాయి సౌర తుఫాన్లు. సో సౌర తుఫాన్లు వస్తాయి అప్పుడప్పుడు. సోలార్ సైక్లోన్స్, సోలార్ విండ్స్ అనమాట, సోలార్ విండ్స్, సౌర గాలులు వస్తాయి పెద్ద పెద్దవి, సూర్యుడు దగ్గర నుంచి ఎర్త్ మీదకి వస్తాయి. ఇవి ఇలా వెళ్తాయి అనమాట, ఈ దక్షిణ ధ్రువానికి ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి వెళ్తాయి. అవి వెళ్ళినప్పుడు ఈ సౌర గాలులు, వేడి గాలులు, అంటే సౌర గాలులు అంటే మనకి ఎక్కడి నుంచి సూర్యుడి నుంచి అవి వచ్చి ఎప్పుడైతే ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి వెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన భూమి యొక్క అయస్కాంత క్షేత్రంతో కలిశాయో అప్పుడు మనకి గ్రీన్ లైట్స్ వస్తాయి. గ్రీన్ లైట్స్ అంటాం, అరోరా బొరియాలిసిస్, అరోరా ఆస్ట్రాలిస్ అంటాం. మీకు తెలుసు కదా అరోరా బొరియాలిసిస్. మనకి నార్వే, స్వీడను, మన కెనడా ప్రాంతంలో గ్రీన్ లైట్స్ అనమాట, ఆకాశంలో పచ్చని రంగులు కనిపిస్తూ ఉంటాయి గ్రీన్ లైట్స్. అవి చూడడానికి చాలామంది వెళ్తారు యాత్రికులు. సో కాబట్టి ఉత్తర ధ్రువం వైపు వచ్చేవాళ్ళని ఏమంటారు, అరోరా బొరియాలిసిస్ అంటారు. అరోరా బొరియాలిసిస్ అంటారు. సో దక్షిణ ధ్రువం వైపు వచ్చేవాళ్ళని అంటారు, అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. ఆస్ట్రాలిస్ అంటే దక్షిణం వైపు అని. ఆస్ట్రేలియా అంటే దక్షిణం వైపు ఉన్నదని అర్థం, ఆస్ట్రాలట్స్ అంటే దక్షిణం వైపు అని. కాబట్టి ఇలా ఉత్తరం వైపు వచ్చే గ్రీన్ లైట్స్ ఏమంటారు, అరోరా బొరియాలిస్ అంటారు. దక్షిణం వైపు వచ్చేదాన్ని అరోరా ఆస్ట్రాలిస్ అని పిలుస్తారు. ఆ లైట్స్ ఎందుకు వచ్చాయి అర్థమైంది కదా. ఎప్పుడైతే సౌర గాలులు, సౌర తుఫాన్లు వచ్చి ఈ అయస్కాంత క్షేత్రంతో, భూమి యొక్క అయస్కాంత క్షేత్రంతో కలుస్తాయో అక్కడ ఏర్పడతాయి అన్నమాట. అంటే ఆ గాలుల్ని మన భూమి మీదకి రాకుండా
అయస్కాంత క్షేత్రం అనేది కాపాడుతూ ఉంటుంది. అయస్కాంత క్షేత్రం వల్ల ఆ సౌరగాలులు మన ధ్రువం వైపు వెళ్ళిపోతాయి. సో ధ్రువాల దగ్గర గ్రీన్ లైట్స్ అనేవి ఏర్పడతాయి. మనకి ఆర్కిటిక్ రీజియన్లో వచ్చే అరోరా బొరియాలిస్ ఉత్తర ధ్రువంలో, అంటార్టికా దగ్గర కూడా వస్తాయి దక్షిణ ధ్రువం వైపు. వాటిని అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు వచ్చాయి అవి. అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అనేవి